బీహార్లో బీజేపీ జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఎన్డీఏ కూటమి దాదాపు 8.3% ఓట్ల ఆధిక్యంతో మహాగఠ్ బంధన్ మీద పైచేయి సాధించినట్లు పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది. నితీష్ కుమార్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళా రోజర్ యోజన పథకం కింద 1,25,00,000 మంది మహిళలకు 10,000 రూపాయల నగదు పంపిణీ చేయడం ఎన్డీఏ భారీ మెజారిటీ సాధించడానికి దోహదపడింది. ఈ సర్వే ఫలితాల్లో 3% ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశాలు ఉంటాయి. 243 స్థానాలు ఉన్న బీహార్ శాసనసభలో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 122 కాగా, ఎన్డీఏ కూటమికి 133 నుండి 159 స్థానాలు, మహాగఠ్ బంధన్ కూటమికి 75 నుంచి 101 స్థానాలు, ఇతరులకు 2 నుంచి 8 స్థానాలు, నూతనంగా ప్రారంభించిన జన్ సురాజ్ పార్టీకి 0 నుంచి 5 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమికి 46.2% ఓట్లు, మహాగఠ్ బంధన్కు 37.9%, నూతనంగా స్థాపించిన జన్ సురాజ్ పార్టీకి ఇతరులకు 6.2% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. టైమ్స్ నౌ సర్వే ప్రకారం ఎన్డీఏ 135 నుంచి 150 సీట్లు, మహాగఠ్ బంధన్ 83 నుంచి 105 సీట్లు, జన్ సురాజ్ పార్టీ 1 సీటు, ఇతరులు 3 నుంచి 6 సీట్లు గెలుపొందే అవకాశం ఉంది. దైనిక్ భాస్కర్ సర్వే ప్రకారం ఎన్డీఏ 145 నుంచి 160 సీట్లు, మహాగఠ్ బంధన్ 79 నుంచి 91 సీట్లు, జన్ సురాజ్ పార్టీ 0, ఇతరులు 5 నుంచి 10 సీట్లు గెలుపొందే అవకాశం ఉంది.